కొత్త రకపు వ్యాపారానికి సూచనిస్తున్నారు ఓ శాస్త్రవేత్త. పోషకాల నిధి సముద్రపు నాచట. దీని మీద ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు దృష్టి సారించినాయి. క్షేత్రస్థాయిలో ఉత్పత్తి ప్రయోగాలు చేపడుతున్నాయి. దీని ఆహారం, ఔషధాలు, సౌందర్యోత్పత్తులు తయారీలో వినియోగిస్తున్నారు. రాష్ట్రంలోని తీర ప్రాంతాలు ఈ సాగుకు విస్తృత అవకాశాలు ఉన్నాయి అంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వీటి పెంపకానికి ఉన్న అవకాశాలను పరిశీలించే తమిళనాడు మండపంలోని మెరైన్ ఆల్బర్గ్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ లక్కాకుల ఇక్కడ తీర ప్రాంతాల్లో పర్యటించారు. తమిళనాడులోని మెరైన్ అల్గర్ రీసెర్చ్ స్టేషన్లో సముద్రనాథ్ సాగు మీద విస్తృతంగా పరిశోధనలు సాగుతున్నాయట. కేంద్ర ఉప్పు సముద్ర రసాయనాల కేంద్ర పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో వీళ్ళు పనిచేస్తున్నారట సైంటిస్టులు. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కపా, పైకస్ ఆల్వారేజ్, గ్రాసులేరియా, ఎడోలీసి గ్రాసులేరియా, సాలికోర్నియా రకాల ఎక్కువగా సాగు చేస్తున్నారు. వీటికి ఎక్కువ విస్తీర్ణంలో సముద్రపు నీటిలో పెంచడం ద్వారా 35,000 నుంచి 40,000 వరకు లాభం పొందుతున్నారట. తమిళనాడు 3 జిల్లాల పరిధిలో 3-4 వేల మంది రైతులు ఈ సాగులో నిమగ్నమయ్యారట. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సముద్రపు మొక్కల పెంపకానికి అనువైన ప్రాంతాలను పరిశీలించి 10 ఎంపిక చేశాం. తుది నివేదికను కలెక్టర్కి అందజేస్తామన్నటువంటి విషయాన్ని ప్రకటించారు.